హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్. ఈ యొక్క ఎన్కౌంటర్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ సమీపాన ఎన్కౌంటర్ జరిగింది. ఈ యొక్క ఎన్కౌంటర్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ మృతి చెందడం పట్ల మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. మరింత సమాచారం హెచ్బిఎన్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ అందిస్తారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ బండి ప్రకాష్ ఎన్కౌంటర్లో చనిపోయాడని తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించలేదు. గత 6 నెలలుగా బండి ప్రకాష్ కదలికలపై ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు నిఘా ఏర్పాటు చేశాయి. తాజాగా నేషనల్ పార్క్ మరియు ఎస్టీఎఫ్ దళాలు ఎన్కౌంటర్ చేసినట్టు సమాచారం. మంచిర్యాల జిల్లా మందమరి గ్రామానికి చెందిన బండి ప్రకాష్ సింగరేణి కార్మిక సమస్యలపై బండి ప్రకాష్ చురుగ్గా పనిచేశాడు. అనంతరం మావోయిస్టులకు పార్టీలో చేరాడు. ప్రస్తుతం బండి ప్రకాష్ సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. బీజాపూర్ జిల్లా సమీపంలో నేషనల్ పార్కు సమీపాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. సింగరేణిలో సికాసలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ మావోయిస్టు పార్టీకి రాష్ట్ర కమిటీ మెంబర్గా ఉన్నాడు. నెల రోజుల క్రితమే భద్రతా బలగాలు బండి ప్రకాష్ అతని గన్మెన్ మృతి చెందాడని వార్తలు వచ్చినా కానీ అవి వదంతులే అని చెప్పవచ్చు. ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో బండి ప్రకాష్ మృతి చెందినట్టు తెలుస్తుంది. బండి ప్రకాష్ మాత్రం మంచిర్యాల జిల్లా మందమరి 1వ జోన్లోకి సంబంధించిన వాడు. ఇతను తండ్రి రామారావు సింగరేణి కార్మికుడిగా పనిచేశాడు. తల్లి అమృత. రామారావు కొడుకుల్లో బండి ప్రకాష్ 2వ కొడుకు. ఇతనికి చెల్లి కూడా ఉంది. బండి ప్రకాష్ 7వ తరగతి పరీక్షలు రాసి సికాసాలో చేరాడు. అంచెలంచెగా ఎదిగి గోల్డ్ బెల్ట్లో కార్యదర్శిగా పనిచేశాడు. 1984లో అబ్రహం సిపిఎం నాయకుడు హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. బండి ప్రకాష్ అబ్రహం హత్య కేసుల తర్వాత బండి ప్రకాష్ అజ్ఞాతంలో వెళ్ళిన తర్వాత పోలీసులు అతనికి సర్చ్ ఆపరేషన్ చేసి జైలుకు కూడా పంపడం జరిగింది. 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మావోయిస్టులు శాంతి చర్చల తర్వాత బండి ప్రకాష్ విడుదలయ్యాడు. శాంతి చర్చలో పాల్గొన్నటువంటి మావోయిస్టు పార్టీ చేరి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. తాజాగా ఎన్కౌంటర్లో మృతి చెందడంతో మందమరి వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర బలగాలు చేస్తున్న దాడుల నేపథ్యంలో పెద్ద 40 సంవత్సరాల పార్టీలో పనిచేసే నాయకులు నేల కొరిగి పోతుంటే ఉన్నవారు దిక్కుచోచిన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కేంద్ర బలగాలు వేల సంఖ్యలో అడవిని జల్లెడపడుతున్న సందర్భం కనపడుతుంది. ఈ యొక్క వేల సంఖ్యలో బలగాలను వేటాడి ఎన్కౌంటర్లు చేస్తుంటే ఉన్నవారు లొంగుబాట వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న బండి ప్రకాష్ ఎన్కౌంటర్లో చనిపోవడం వల్ల మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే అమిత్ షా చెప్పినట్లు 2026 జనవరి నాటికి మావోయిస్టులకు అంతం చేస్తామన్నాడు. అమిత్ షా చెప్పినట్టే పెద్ద నాయకులు నేల కొరుకుతుంటే మావోయిస్టులు నడిపించేది ఎవరు అని తర్జన పడుతున్నారు. మరోవైపు మోస్ట్ వాంటెడ్ మడాయి హిడ్మానే భద్రతా బలగాలు టార్గెట్ చేశాయి. హిడ్మా కోసం వేల సంఖ్యలో భద్రతా బలగాలు అడవులను జల్లెడబడుతున్నారు. కానీ హిడ్మా మాత్రం కేంద్ర భద్రతా బలగాలు ఎక్కడం లేదు. హిడ్మాను భద్రతా బలగాలు టార్గెట్గా చేసి హిడ్మాకు అంతం చేయాలి. మావోయిస్టులు